అంబలు ఉంది, ప్రభుత్వం ఏం లేదు. అంబలాగా ఉంది. ఇప్పుడు 9 నెలలు అవుతుందండి పరిపాలన వచ్చి. ఏదో పవన్ కళ్యాణ్ పొడుగు పొడి చేస్తారని వేసాం, ఓట్లు వేసాం. ఎందుకు మా చెవడ మేము ఆక్కుంటున్నామండి, ఇలా తీసుకుని ఆక్కుంటున్నాం. ఏమీ లేదండి, ఏమీ లేదండి. నాలుగు అప్పుడు బాగా మహానుభావుడు ఆయన ఇచ్చేవాడు. అంటే పార్టీ విధంగా చెప్తలేదు నేను, మన సమాజం గురించి చెప్తున్నాను నేను. ఎవరికి ఏమీ దారి లేదండి. ఏదో అన్నాగా అంటే ఇంకా 5 రూపాయలు భోజనం పెడితే ఎవరో ఉద్యోగస్తులు వాళ్ళు తింటారు. ఆ టైంకి మేము ఏం భోంచాము, మేము కూలిపని పోతామండి. మేము ఉత్తరకు ఆల్ డోర్ చేస్తారు కిందకి. మేము తింటాం భోజనం. అది ఉన్నవాళ్ళు నేను 5 రూపాయలు పోయినా, ఆడి 15,000 అయితే 10 మంది తినేవాళ్ళు. అదండి. మరి వర్మ గారు గతంలో వర్మ గారు ఎమ్మెల్యే చేశారు కదా, బ్రహ్మాండ కింగ్ అండి ఆయన. కింగ్ అయినా వర్మ గారు అయితేనే. మళ్ళీ ఎలక్షన్ జరిగి వర్మ గారు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఎవరికి ఇచ్చే అవకాశం? వర్మ గారే ఇక్కడ పక్క ఉండదు. ఈ మొన్న రీడింగ్ అయిన వలన పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా ఉంది? పర్లేదా? ఏముందండి, దెబ్బ ఉంది, మశానం దెబ్బ ఉంది. ఏం మీకు అసహ్యం కలవటం కానీ అందుబాటులో ఉంటాయి. అందులో చారపేటలో అడకెత్తున్నాడు బాందీ షాపులు. మొత్తం జమీందారులు అందరూ ఫీల్డ్ వేసి అమ్మేస్తున్నారు మాకు. సావనాకి సంవత్సరం చచ్చిపోయి 6 నెలలు చచ్చిపోతున్నాం. ఇప్పుడు 6 నెలలు చచ్చిపోతామండి. ఇప్పుడు పొగలో మాపులు బాందీ షాపులే. మరి వాళ్ళకి ఇచ్చాడు, మాకేమైనా ఇచ్చాడు? కూలి పని చేసుకునే వాడికి ఎలా వస్తాయండి? మళ్ళీ మాకు మొత్తం మంది మామేడు, దాంట్లో మొత్తం మంది వేసాడు. వీళ్ళు తాగడదా మేము వెళ్ళి పొలం రౌండ్ కింద. చెప్తున్నానండి, పార్టీ ఎదురు కింద కాదు. బాగా చేయడం పెట్టి చేయలేని చెప్తాం. బాగా చేయడం పెట్టి దాని తప్పాడయా? మొక్క పెట్టి దానికి చేయలేదు. తప్పులే మాట్లాడతారు ఏదన్నా. ఏంటి సార్ నేను తప్ప కరెక్ట్గా మాడతాను నేను. అది కావాలంటే ఆల్ ఇండియా సర్వీస్లో వేసుకోండి. నా పేరు కూడా లేదు అది.